అది వాడి కారు కాదు. ఈ కుటుంబానికి సంబంధించిన కారు. విన్నారు కదా, ఇది కుటుంబానికి సంబంధించిన కారే. అయితే ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మీరు లేరు కాబట్టి ఈ కార్ని మీరు వాడకూడదు. అదేంటి బామ్మగారు, బిజినెస్ లో కూడా ఈ కుటుంబానివే కదా. ఈ బిజినెస్లన్నీ బావగారు లేని ఎన్ని రోజులు చూసుకుంటుంది ఆయనే కదా. అలాంటిది ఆయనకి కార్ వాడుకునే అవకాశం కూడా లేదా? ప్రే అనంత్, నీ పెళ్ళాం తప్పు లేదని నువ్వు ఈ ఇంటి గుమ్మం ఎప్పుడు దాటావో అప్పుడే ఈ ఇంటి మనిషిగా నువ్వు హక్కును కోల్పోయావు. నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటి మనిషిగా హక్కును కోల్పోయావో అప్పటి నుంచి ఈ ఇంటి నుంచి నువ్వు పొందే సౌకర్యాలు కూడా కోల్పోయినట్టే. లేదు, ఈ కుటుంబంలో మనిషిగా నువ్వు ఉండాలి, ఈ కార్లు వైభోగాలు అనుభవించాలని నువ్వు అనుకుంటే నీ భార్య చేసింది తప్పు అని ఒప్పుకొని నువ్వు మాత్రమే ఇంట్లోకి రా. నీ హక్కు కింద నీకు కావలసినవన్నీ నువ్వు దక్కించుకో. నా కొడుకు నా కళ్ళ ముందే పరాయి వాడైపోయాడు. బామ్మన్న మాటలు నాకు కలిసి వచ్చేలా ఉన్నాయే. ఇంకోసారి ఆలోచించమ్మా. నువ్వు చెప్పాల్సింది నాకు కాదు, నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, ఆలోచించాల్సింది మనం కాదు, వాడు. నేను ఆలోచించుకొని చెప్పాల్సిన నిర్ణయం ఆ రోజే చెప్పేశాను. గాయత్రి, నేను వెళ్ళొస్తాను. రే అనంత్, కోపం వచ్చి కార్ కీస్ ఇచ్చేస్తున్నావు. నీకు తెలుస్తుందో లేదో, కష్టాలకి సమస్యలకి చాలా దగ్గర అవుతున్నావురా. నన్ను నమ్ముకొని వచ్చి నా వెనక నిలబడిన నా భార్యకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలబడతాను. ప్రస్తుతం మీ వల్ల ఎంత కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసి సంతోషంగా ఫేస్ చేస్తాం. ఎందుకురా నీకింత పంతం? ఇది పంతం కాదు మామ, నా భార్య మీద నాకున్న నమ్మకం. నా భార్య ఏ తప్పు చేయదు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే భరోసా. ఆటో, నిన్ను కష్టపెట్టాలన్నది నా ఉద్దేశం కాదురా. నీ భార్య వల్ల మళ్ళీ నా కన్నయ్యకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నా భయం. అందుకే నిన్ను దూరం పెట్టలేక ఇంటి బయట ఉంచాను.
ఎలా అతని చేత నిజం చెప్పించడం? అతను నోరు విప్పితేనే గాయత్రి ఏ తప్పు చేయలేదు అని నిరూపించగలం. అవును, ఎలా? ఏం చేయాలి? ఎంతైంది? 200 అయింది సార్. ఏంటి సార్ అవ్వట్లేదా? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సరిగ్గా పట్టుకో. అకౌంట్ ఫ్రీజ్ అయినట్టు చూపిస్తుంది ఏంటి? సార్ నేను వెళ్ళాలి సార్, వేరే డ్రాప్ వచ్చింది. నా దగ్గర క్యాష్ లేదు, కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఏమైంది సార్? ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదు. నా దగ్గర క్యాష్ లేదు. ఓ, నేను ఇస్తాను సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. నాకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రండి సార్.